అమీన్పూర్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. మొన్నటి వరకు మున్సిపాలిటీ ఉండే ఈ అవినీతి రాజ్యం అమీన్పూర్ మున్సిపాలిటీలో కూడా బాగా ఉందని చెప్పి వందల మంది మాతో డైరెక్ట్గా చెప్తూ ఉంటారు. ఈ అమీన్పూర్ గురించి ఏమన్నా దృష్టి పెట్టదలుచుకున్నారా? అన్న అమీన్పూర్ గురించి కూడా మాట్లాడాలన్నా. ఇప్పుడు ప్రజెంట్ అమీన్పూర్ గురించి మేము మా టీం అంతా వర్క్ చేస్తా ఉన్నాం. అమీన్పూర్ మున్సిపాలిటీ గురించి విత్ ఇన్ సూన్ అందులో ఉన్నటువంటి ఆధారాలతో పాటు మేము ముందుకు వస్తామన్నా. అంటే ఎంతవరకు జరిగింది, ఏమేమి అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్, అనాథరైజ్డ్ యాక్టివిటీస్ జరిగినాయి అనేటువంటి దాని గురించి అతి త్వరలోనే మళ్ళీ మిమ్మల్ని కాల్ చేసి అన్న ఈ విధమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మేము ఫలానా అంటే అఫీషియల్స్ని మేము కలుస్తున్నామని మళ్ళీ మీకు తొందరలోనే. ఎందుకంటే శివ గారు అమీన్పూర్ గురించి మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటంటే హైడ్రా తన పని తాను చేస్తున్నప్పుడు హైడ్రా అధికారులను కూడా తప్పుదోవ పట్టించిన ఎంఆర్ఓలను స్వయాన హైకోర్టు జడ్జిలే చివాట్లు పెట్టిన ఘటనలు అమీన్పూర్లో మనం చూసాం. అధికారులు కోర్టులను కూడా తప్పుదోవ పట్టించిన ఘటనలు మన అమీన్పూర్ నుంచే మొదలయ్యాయి అని చెప్పి జడ్జిలు కూడా వాళ్ళతో అన్న మాటలు. అందుకోసం అమీన్పూర్ మీద కూడా కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద. డెఫినెట్గా అదే చెప్తున్నాను కదా, దాని మీదనే వర్కౌట్ చేస్తూ ఉన్నాము మేమంతా కూడా. అమీన్పూర్ మున్సిపాలిటీలో జరిగినటువంటి అవినీతి కూడా, గవర్నమెంట్ ల్యాండ్లు ఎవరెవరు కబ్జా చేశారు, గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏంది, ఇట్లాంటి పర్మిషన్ లేకుండా కట్టినటువంటి అనాథరైజ్ స్ట్రక్చర్స్ ఏంది, వీటన్నిటి మీద కూడా వర్కౌట్ చేస్తున్నామన్నా. తొందరలోనే మా దగ్గరికి అన్ని ఆధారాలు వచ్చినాక మిమ్మల్ని కలిసి అన్న ఈ విధమైనటువంటి ఆధారాలు వచ్చినాయి, మేము వీళ్ళని అప్రోచ్ అవుతున్నాము, అంటే విజిలెన్స్నా ఏసీబీనా ఎవరిని అప్రోచ్ అవుతున్నాం అనేది ఫర్దర్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫైనల్గా ఇప్పుడు ఈ 380 కన్స్ట్రక్షన్ల గురించి మీరు లెక్కలతో సహా చెప్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 100 కోట్ల అవినీతి తెల్లాపూర్లో జరిగిందని చెప్తూ ఉన్నారు. ప్రధాన కారణం అధికారులు అయితే, రెండవ కారణం ఎవరైతే ఈ బడా వ్యాపారాలు చేస్తూ ఉన్నారో బిల్డర్లు అనుకోవచ్చు, బడా బాబులు అనుకోవచ్చు, వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఈరోజు రేపు ఓపెన్ సీక్రెట్ పొలిటికల్ లీడర్స్ చాలామంది బిల్డర్లు ఉన్నారు. ఏమన్నా థ్రెట్స్ వచ్చే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కదా శివ గారు? అంటే ఈ పొలిటీషియన్స్ కావచ్చు ఎవరైనా ఉండనివ్వండి, దాని వెనుక అంటే చట్టాన్ని ముందు ఎవ్వరు కూడా అతిథులు గారనా. సో నేను ఏదైతే ఫైట్ చేస్తున్నానో అంటే బియాండ్ ది లా ఫైట్ చేస్తలేను, చట్ట ప్రకారంగానే నేను ఫైట్ చేస్తూ ఉన్నాను. సో చట్టానికి ఎవరు కూడా అతీతులు గారు, అది పొలిటీషియన్ కావచ్చు, లీడర్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నాకున్నటువంటి మన కాన్స్టిట్యూషన్ మీద కావచ్చు, మన లా మీద కావచ్చు, ఉన్నటువంటి గవర్నమెంట్ స్ట్రక్చర్ మీద కావచ్చు, నాకున్నటువంటి కాన్ఫిడెన్స్తో నేను వెళ్తున్నాను. డెఫినెట్గా దీంట్లో నాకు న్యాయం జరుగుతుంది, అంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో నేను వెళ్తున్నా. ఇందులో ఎలాంటి డౌట్ కూడా లేదన్న.